1979 సంవత్సరం జూలై 18వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో కల్నల్ రాజేంద్ర డోగ్రా, కుంకుమ్ డోగ్రా దంపతులకు ఓ అమ్మాయి పుట్టింది. ఇంట లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించే లోపలే డాక్టర్లు ఆ అమ్మాయి మరుగుజ్జు అని చెప్పారు. అయినా ఆ దంపతులు అధైర్యపడక ఆ అమ్మాయికి ఆర్తి డోగ్రా అని నామకరణం చేసి ఆమెకు అండగా నిలిచి ఉన్నత చదువులు చదివించారు. ఆర్తి అంగవైకల్యం గురించి ఆలోచించకుండా విద్యపై దృష్టిని నిలిపి డెహ్రాడూన్లో పాఠశాల విద్య, ఢిల్లీలో కళాశాల విద్య, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువులో ఎంతో ఎత్తు ఎదిగినా శారీరకంగా మాత్రం 3.5 అడుగులు ఎత్తు మాత్రమే ఎదిగింది. సాటివారు ఆమె పొట్టి మరుగుజ్జుతనాన్ని గూర్చి ఎన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేసినా పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకునేది. ఉత్తరాఖండ్లో మొదటి ఐఏఎస్ అయిన మనీషా పవర్ అనునామెను కలుసుకుని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఐఏఎస్ కావాలని కలలుగన్నది ఆర్తి డోగ్రా. దాంతో జనం ఎగతాళి, ఎక్కిరింతలు, ఎకసెక్కాలు. వాటిని లెక్క చేయక తన ప్రతిభకు కఠోర పరిశ్రమ, దీక్ష, పట్టుదలలను జోడించి 2006 సంవత్సరంలో యూపీఎస్సి పరీక్షలు వ్రాసి 56వ ర్యాంకుతో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించి మనిషికి బాహ్య సౌందర్యం కంటే ప్రతిభ, పరిశ్రమ, తపన, దీక్ష, పట్టుదలలు గొప్పవని నిరూపించింది ఆర్తి డోగ్రా. సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచింది. ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించింది. కోట్లాది మంది యువతలో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యపడి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో ప్రవేశించి ఎందరికో ప్రేరణగా నిలిచింది ఆర్తి డోగ్రా. రాజస్థాన్ కేడర్కు చెందిన ఐఏఎస్ ఆర్తి చిట్టి శరీరంలోని గట్టి బుర్రలో ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్గా వాటిని అమలుపరిచి అజరామరమైన కీర్తిని ఆర్జించింది ఆమె. కాశీ విశ్వనాథ్ దేవాలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రధారి అయిన ఆర్తి డోగ్రాకు ప్రధాని నరేంద్ర మోడీ పాదాభివందనం చేయడం అంటే ఆ దివ్యాంగురాలి దివ్యమైన కృషికి గుర్తింపే. జోధ్పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆర్తి తక్కువ వాటేజ్ మరియు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించడానికై జోధ్పూర్లో 3,27,819 ఎల్ఈడీలు పంపిణీ చేయించింది. బికనీర్ కలెక్టర్గా ఆర్తి డోగ్రా పరిశుభ్రత కోసం బంకో బికానో అనే కార్యక్రమాన్ని ప్రారంభించి బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన అరికట్టడం కోసం ప్రచారం నిర్వహించడమే కాక 195 గ్రామ పంచాయతీల్లో వందలాది మరుగుదొడ్లు నిర్మింపజేసింది. స్వచ్ఛ భారత్లో భాగమైన ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకుంది. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అధికారిగా పనిచేసినప్పుడు ఆర్తి డోగ్రా వికలాంగులు ఓటు వేయడం కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేసి వాటికి దివ్యాంగ రథ్ అని పేరు పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి 2 దివ్యాంగ రథులు ఏర్పాటు చేయడంతో వారు పోలింగులో పాల్గొనడంతో రికార్డు స్థాయిలో 17,000 మంది దివ్యాంగులు ఓటు వేశారు. బికనీర్ డిఎంగా పనిచేసినప్పుడు ఆర్తి ప్రోత్సాహంతో 40 మంది వైద్యులు 40 మంది అనాథ బాలికలను దత్తత తీసుకుని వారికి ఆహారం, నివాసం, విద్య సమకూర్చారు. ఇలా ఆ దివ్యాంగురాలు అన్ని అంగాలు సక్రమంగా ఉన్న ఎందరో ఐఏఎస్ ఆఫీసర్ల కంటే ఎన్నో రెట్లు గొప్ప పనులు, మంచి పనులు చేసిన మానవతావాది. ఆర్తి డోగ్రా నెరపిన అమోఘమైన ప్రజా సంబంధాలు, ఆమె అందించిన అద్భుతమైన పౌర సేవలు, చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలు మొదలైన సర్వోత్తమమైన సేవలకు గాను ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఆర్తి డోగ్రా లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ మరియు బాలికలు స్త్రీల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా కుమార్తెలు విలువైన వారు అవార్డు, డాటర్స్ ఆర్ ప్రెషస్ అవార్డు అందుకుంది. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారిగా వినూత్న విధి నిర్వహణ గావించి 2019లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుండి జాతీయ అవార్డు అందుకుంది. 2018లో జైపూర్లో జరిగిన హెల్త్ కేర్ సమిట్లో ఆర్తిని సత్కరించారు. ఉన్నతమైన పరిపాలన అందించినందుకు గాను రాజస్థాన్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వసుంధరాజే సింధియా, అశోక్ గెహ్లాట్లు
ఆర్తి కృషిని ప్రశంసించారు. ప్రయత్నిస్తే మానవునికి అసాధ్యం లేదు అనే సూక్తిని నిజం చేసిన ఈ చిన్ని విగ్రహం గొప్ప కీర్తిని సంపాదించి యువతకు, ముఖ్యంగా మహిళలకు మరియు విభిన్న ప్రతిభావంతులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కు స్ఫూర్తిదాయకమైంది. కేవలం 3 అడుగుల 6 అంగుళాల ఎత్తుగల తన మరుగుజ్జుతనాన్ని గూర్చి వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని సానుకూల దృక్పథంతో అధిగమించి అంకిత భావంతో విధి నిర్వహణ గావిస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్న విభిన్న ప్రతిభావంతురాలైన ఆర్తి డోగ్రా తన జీవితకాలంలో మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.